యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పనగట్ల సుదర్శన్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. పార్టీని బలోపేత కార్యక్రమాలు మండల స్థాయిలో ఏ విధంగా కొనసాగుతున్నాయి అంటారు? నేను 10th రాకముందు నుంచే పలువుల శ్రీనివాస్ అనే మా గురువుగారి ఆయన్నే మాకు ఆయన ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐలో చేసినాం, యూత్ కాంగ్రెస్లో చేసినాం, బ్లాక్ కాంగ్రెస్లో చేసినాం, ఉమ్మడి నల్లగొండ అడ్వైజర్ కమిటీ మెంబర్గా కూడా పనిచేసిన. తర్వాత ఇప్పుడు మండల ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నా. మండల ఉపాధ్యక్షుడు సార్, మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ మారుమూల గ్రామాలకు ఏ విధంగా అమలవుతున్నాయి అంటారు? ఇప్పటి వరకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డులు ఇవ్వలే, ఎలాంటి లబ్ధిదారులకు నిరుపేదలకైతే ఎలాంటిది పొందలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇతరత్ర ఇప్పుడు రవాణా సౌకర్యం, బస్ సౌకర్యం కానీ, ప్రతిదీ కరెంటు 200 యూనిట్ల కరెంటు కానీ ఏది ఉన్నా పేదోనికి అందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రజలు కూడా మంచి మద్దతు ఇస్తారు, వాళ్ళకు అనుకూలంగా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగిందంట? మా దగ్గర అయితే ఏమి జరగలే. ఏమున్నా 10 సార్లు 20 సార్లు నోటీసులు ఇచ్చి, లేదంటే రాతపూర్వకంగా గ్రామ పంచాయతీల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ఇచ్చుడు మట్టుకే సరిపోయింది తప్పితే వాళ్ళు ఇచ్చింది లేదు, పోయింది లేదు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అవును ఓటమి గల కారణం ఏంది? ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో కొనసాగినాయి అంటారు? అభివృద్ధి ఏం చెందలే. ఏమున్నా కేసీఆర్ అనేటోడు ఇస్తేనే వీళ్ళు ఇవ్వాల్సిందే తప్ప వీళ్ళ సొంత నిర్ణయాలు లేవు, ఏమీ లేదు. మా దగ్గర అయితే అభివృద్ధి ఏం జరగలే. 10 years నుంచి కింద వాళ్ళ ఆగడాలు అట్లా జరిగినాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళు అంతా మేము అనే అహంకారంతో పోయారు తప్ప ఒక బీసీ నాయకుడు వచ్చిండు. బీసీ నాయకునికి అందరు బీసీలంతా కలిసి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన కూడా తన సొంత డబ్బులతోటి విలేజ్ గ్రామాన వాటర్ ప్లాంట్లు పెట్టుడు, వాటర్ ప్లాంట్లు డబ్బాలు ఇచ్చుడు, లేదంటే ఎవరైనా చనిపోతే 10,000 ఇచ్చుడు, 5,000 ఇచ్చుడు. ఇప్పటి వరకు బీల్రా ఫౌండేషన్ తరఫున బియ్యం కూడా పంపిణీ చేస్తున్నాం. ఎవరైనా నిరుపేదలు చనిపోయినా, లేదంటే పెళ్ళిళ్ళు ఉన్నా, ఏదున్నా అట్లయితే జరుగుతుంది. ఆ ఉద్దేశంతో సేవా దృక్పథం ఉంది కాబట్టి ఆయన 50,000 మెజార్టీతోటి గెలిచిండు. ఇప్పుడు ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు ప్రభుత్వ విప్పుగా కూడా కొనసాగుతున్నారు. అవును, ఆయన ఈ ప్రజలకు అందుబాటులో ఉంటారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేస్తున్నారు అంటారు? చాతరైన కాడికి చేస్తుండు. మొన్న గంధమల్లకి 700 కోట్లు ఇచ్చిండు. ఇప్పుడు ఉన్న రోడ్లన్నీ డబుల్ రోడ్లు అవుతున్నాయి, ఉన్న రోడ్లన్నీ రెన్యువల్ అవుతున్నాయి. ఈ 10 సంవత్సరాల నుంచి తుర్కపల్లి మండలంలో అయితే అభివృద్ధి అనేది నోచుకోలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గంధమల్ల రిజర్వాయర్ కానీ, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి రాంపూర్ తుర్కపల్లి మండలంలో పడుతుంది. మినిమం ఒక 1000 కోట్లతోటి మండలాన్ని డెవలప్ చేస్తుంది. సరే, ఈ గంధమల్ల రిజర్వాయర్ ప్రాజెక్టు కింద అక్కడ ఏదైతే ఆ ప్రాజెక్టు కింద వ్యవసాయం ఎంతవరకు సాగులోకి వచ్చే అవకాశం ఉంది? రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అంటారు? ఇప్పుడు గంధమల్ల రిజర్వాయర్ అంటే మాకు కొండపోచమ్మ నుంచి వచ్చే వాటరే ఈ మండలానికి సరిపోతుంది. గంధమల్ల రిజర్వాయర్ ఒకటి వస్తే దగ్గర జనగామ దగ్గర దాకా కూడా పారకాని కోసము మా జిల్లా మా నియోజకవర్గం ఒకటని చూడలే బిల్రాయలయ్య గారు. పక్కకున్న నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కాలువల్ని తన సొంత నిధులతోటి పెట్టుకుంటూ కాలువలన్నీ చేపించుకుంటూ అది ఒకటే అయితే ఒక 4-5 నియోజకవర్గాలు పారుతుంది, సస్యశ్యామలం అవుతుంది అన్న ఉద్దేశంతో చేపిస్తుంది. సరే, ఈ తుర్కపల్లి మండలంలో కొంచెం డాట్ అయితే, ఎందుకంటే ఇక్కడ వాటర్ సౌకర్యం కూడా తక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మెట్ట పంటలకే ఎక్కువ సాగు లేదన్న. ఇప్పుడు వాటర్ ఫుల్ ఉంది, వాటర్ స్టోరేజ్ ఉంది. ఇప్పుడు కొండపోచమ్మ నుంచి వస్తున్న వాటర్ తోటి ఇప్పుడు అప్పుడంటే కొన్ని కాలువలు లేకుండా కొన్ని చెరువులు నింపలే. ఇప్పుడు బిల్లాయలే గారు తన సొంత నిధులతోటి మీరు చూడొచ్చు, మొన్నటిదాకా పేపర్లల్లో అక్కడ ఇక్కడ సొంత డబ్బులు పెట్టి పంపింగ్ పెట్టేసి మరి ఎత్తిపోతల పథకం లాగా పెట్టేసి మరి చెరువులు నింపి సస్యశ్యామలం చేస్తుండో. ఈసారి పంటలు కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంటలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అకాల వర్షాల వల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ధాన్యం కూడా బాగా తడిసిపోయింది. ఇంకోటి పత్తి కూడా కొంచెం వాటర్కు ఏది వర్షాలకు గురైపోయి కొంచెం తడిసిపోయి ముద్ద అయిపోయింది. రైతులు ఏమంటున్నారంటే మమ్మల్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలంటున్నారు. మీరు మీ పార్టీ తరఫున రైతులకు ఎలాంటి మేలు జరిగే అవకాశం ఉందంటారు ఈ అకాల వర్షాల వల్ల? గవర్నమెంట్కు అందరూ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తుండు, నష్టపోయిన వాళ్ళకు ఎంతో కొంత పంట సాయం చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు సర్వే కూడా చేస్తున్నారు. ఏవోలంతా వాళ్ళు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కదా. కొన్ని అంటే ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, అంటే ఏదైతే తడి ఉంది,
మక్కిపోయి ఉన్నాయి, తడిచిన ధాన్యం ఏదైతే రంగు మారిందని ఇబ్బందులు పెడుతున్నారు. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకుపోయారా? రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందంటారు? ఇప్పుడు మా దగ్గర అయితే ఓపెన్ చేసి 10 రోజులు 12 రోజులు అవుతుంది. ఇక్కడ అయితే అలాంటి ఇబ్బందులు ఏం లేవన్నా. మీరు ప్రతి సెంటర్ తిరగండి, ప్రతి సెంటర్ రైతులు. కాకపోతే ఏంటంటే ఇదివరకు పిఎస్సిఎస్ సెంటర్లు ఉండే, మీరు అన్నట్టు అవకతవకలు జరిగినాయి. కానీ ఐకేపీ సెంటర్లు గవర్నమెంట్కి సంబంధించిన సెంటర్లలో ఎలాంటి అవకతవకలు లేకుండా ఎంబడే ధాన్యం వెళ్ళిన వారం లోపు 10 రోజుల్లోపు అమౌంట్ పడిపోతుంది. ఇప్పుడు ఈ తుర్కపల్లి మండల అభివృద్ధికి ఎలాంటి సంక్షేమ అభివృద్ధి జరుగుతుందంటారు ప్రస్తుతం? ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కావచ్చు, ప్రభుత్వం ఇప్పుడు అయితే మంచిగా ఉందన్న. మండలం మొత్తంలో ప్రతి తండాకి, గ్రామానికి రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ ఏదంటే అది ఇస్తుండు, చేస్తుండు. తనకు చేతనైన కాడి కంటే తనకు నిధులు ఎక్కువ తెచ్చుకొని తన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచనలో ఉండు కాబట్టి చేస్తుండు. సరే, మీరు గతంలో ఎంపీటీసీగా అంటే విత్డ్రా చేసుకున్నారు, పోటీ చేసి విత్డ్రా చేసుకున్నారు. భవిష్యత్తులో మీరు ఏమైనా పదవులు ఆశిస్తున్నారా? మండల ఉపాధ్యక్షులు తృప్తిగా ఉన్నారా? నేను మా విలేజ్లో సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఛాన్స్ వస్తే అది అనుకూలంగా మనకున్న రిజర్వేషన్ బట్టి మనకు వస్తే మనం చేయాలనే ఆలోచన అవుతుంది. కానీ ఆ దేవుడు సహకరించాలి కదా. సార్, మరి సర్పంచ్గా మీరు పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. మీకు ఏమైనా ఈ గ్రామ అభివృద్ధికి, ఈ గ్రామ ఆదర్శ గ్రామం వైపు ప్రయాణించడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ప్రణాళిక ఉంటే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి అందించే అవకాశం? మేము 24 hours పబ్లిక్ అందుబాటులో ఉండేటోళ్ళం. ఎవరు మంచి చెడ్డ చనిపోయినా, మంచిగా ఉన్నా, ఏదున్నా ఎంతో కొంత ఆర్థిక సాయమో ఏదో రకంగా చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి ఫండ్స్ తోటి ఒక 40 లక్షల వరకు నడుస్తుంది. ఇప్పుడు సీసీ రోడ్లు, ఎస్సీ కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ, డ్రైనేజ్ కానీ ఏది కానీ నడుస్తుంది. ఇంకా ఎమ్మెల్యే గారు కూడా ఎంత అవసరం అనుకుంటే మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఇంకెంత అంటే అంత ఎన్నికైనా సిద్ధంగా ఉండు. మేము కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఆలోచన తపనతోటి చేస్తున్నాం. సార్, ఇక్కడ ఈ మాదాపూర్ గ్రామ పంచాయతీ యువతకు ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు, చదువుకోవడానికి లైబ్రరీ సౌకర్యాల విషయంలో కావచ్చు, యువతకు మీరు ఎలాంటి చేయూతను అందించబోతున్నారు? లేకపోతే ప్రభుత్వం నుంచి కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, సౌజన్యంతో లైబ్రరీ ఏర్పాటుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలంటున్నారు యువత? స్థానిక ఉపాధి అంటే మాకు దగ్గరలో ఇట్లా కరకపట్లో బయోటెక్ పార్క్స్ ఉన్నాయన్న. ఒక 4 కిలోమీటర్లు పోతే వెళ్తాం. మినిమం విలేజ్ నుంచి ఒక 300 మెంబర్స్ పిల్లలు డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారు బయోటెక్ కంపెనీలలో. లేడీస్ పోతారు, వాళ్ళు పోతారు. మినిమం ఒక 400-500 మంది పోతారు ఇక్కడికి వెళ్ళి. ఉపాధి అనేది మనకు దగ్గరలో ఉంది. ఎవరు అంతా చదువుకున్న యువకులే ఇక్కడ కూడా. ఎవరంతలో వాళ్ళు నిమ్మలంగా సెటిల్ అయ్యి ఉన్నోళ్ళే. సరే, ఈ సర్పంచుల కాలం ముగియడం వల్ల గ్రామంలో కొంచెం పారిశుద్ధ్య సమస్యలతో కుక్కల బెడద, కోతుల బెడద ఉందంటున్నారు. కుక్కల బెడద ఉందన్న. కుక్కల కోసమే మొన్న మాట్లాడినాము. కాకినాడ నుంచి పిలిపించినాము. 60,000 రూపాయలు వాళ్ళకి మాట్లాడినాము. ఈ 4-5 రోజులలో వాళ్ళని పట్టించేసాము. అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము. ఇలా కార్తీక పౌర్ణమి కదా, రేపు వస్తా అని చెప్పారు. వస్తే ఈ వారం 10 రోజుల్లోపు కుక్కలన్నీ పట్టించేసి బయట ఎక్కడన్నా ఇడిచిపెట్టమని చెప్పేసి చెప్తున్నాం. ఒక సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ గ్రామ పంచాయతీ? అదే ఏముందన్న, ఆయన ఏంటంటే బీజేపీ క్యాండిడేటు. ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గరికి పోలేకపోయిండు, ఎవరి దగ్గర పోలేకపోయిండు. వచ్చిన ఫండ్స్ ఏదైనా ఉంటే వచ్చి తెచ్చుకోరి, చేసుకోరి అనే ఆలోచన చెప్పిండు. గదే నడిచింది. సార్, ఇటీవల ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఏదో జీవో తీసుకొచ్చింది. అది ఓన్లీ స్థానిక సంస్థలకే తీసుకొచ్చింది. యువత కూడా విద్యా ఉద్యోగాలు కూడా కల్పించాలని అంటుంది. ఆ జీవనం సుప్రీంకోర్టు, హైకోర్టు ఆగిపోయింది అక్కడ. ఈ 42% రిజర్వేషన్ల ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది అన్న. మీరు ఒకటి, గత ప్రభుత్వాలు ఏది చేయలేంది కాంగ్రెస్ గవర్నమెంట్ డిక్లరేషన్ పెట్టింది ఎలక్షన్ టైంలో. అనుకున్న మాట ప్రకారం 42% ఇచ్చింది. వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు, క్యాబినెట్లో కేంద్రానికి పంపించారు. వాళ్ళు కూడా ఆమోదించవచ్చు కదా. వాళ్ళు ఆమోదిస్తే ఈ లొల్లి అనేది ఉండదు కదా. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే, మా ప్రతిపక్షాలను తీసుకొని కూడా ప్రధానమంత్రిని కలవడానికి ఇప్పుడున్న అధికార పక్షం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చొరవ చూపలేదు. ఆయన సొంతంగా అక్కడ పోయి జంతర్ మంత్రుల దగ్గర ధర్నా చేసి వచ్చారు తప్ప దాని చిత్తశుద్ధితోటి 42% కాంగ్రెస్ పార్టీకి లేదనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తారు. ఇప్పుడు చిత్తశుద్ధి అంటే అన్న, ఒక సీఎం గారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని చేసినప్పుడు ప్రతిపక్షాలకు అయితే
కేంద్రంలో మా గవర్నమెంట్ ఉంది, మేము కూడా సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి ఈయనకు సపోర్ట్గా నిలబడి కేంద్రం దగ్గర తీసుకుపోయి చేపియొచ్చు కదా. వీళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ నుంచి మేము సపోర్ట్ చేస్తాం అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు కోరట్లేదు, ప్రధానమంత్రికి ఎందుకు వినతి పత్రం వేయలేకపోతే? ప్రధానమంత్రి గారితో ప్రతి మినిమం ఆయన గెలిచిన నుంచి ఒక 4-5 సార్లు కలిసి, అంటే ఈ విషయంలో బీసీల విషయంలో ఎందుకు కలవలేకపోతున్నారు అని ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. దీనిపై మీరు ఒక పార్టీ నాయకుడిగా కార్యకర్తగా ఏం చెప్తారు అన్న? అదన్నీ డొల్ల మాటలు అవన్నీ. ఇప్పుడు ఒక సీఎం గారు క్యాబినెట్ నుంచి చేసి రాష్ట్రపతికి ఆమోదానికి కోసము లేఖ పంపినప్పుడు మిమ్మల్ని సంప్రదించినట్ట గవర్నర్ గారు అయితే చెప్పాలి కదా. గవర్నర్ గారు ఏదోటి మరి ఉన్న కేంద్ర గవర్నమెంట్ని తోటి చేశా ఏదోటి ఏంటంటే ఈ ఒక్క స్టేట్లో ఇస్తే అన్ని స్టేట్లలో ఇస్తాము, మా ఏది ఉన్నత వర్గాలకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో తప్ప వేరే ఏం లేదు. అట్లయినా అంత ఇబ్బంది పడుకుంటైనా ఇప్పుడు స్థానిక సంస్థలు చేస్తా అని చెప్పిండు. ఎవరో ఒకరు కోర్టు పోతురు, వాళ్ళే అబ్దాలు చేపిస్తారు కదా సార్. ఇంకా సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి బీర్లాలే గారు విప్పుగా పనిచేస్తున్నారు, ఓ బీసీ బిడ్డ, ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? బీసీ బిడ్డ అంటే బీసీలు చాలా ఉండరు, కాకపోతే గెలవగానే ప్రభుత్వం ఇప్పించారు, క్యాబినెట్ హోదా ఇచ్చారు. మన ఉమ్మడి జిల్లాలో 4-5 మంత్రి పదవులు ఉన్నాయి. మేము కూడా రావాలనే కోరుకుంటున్నాం అన్నకు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం గెలిచిండని ఇవ్వట్లేదా, లేదా విప్ ఉందని చెప్పేసి అనుకుంటురా? కాకపోతే విప్ ఉన్న మంత్రి ఉన్న ఏదున్నా ఆలయ నియోజకవర్గాన్ని 100% అభివృద్ధి పదంలో నడిపిస్తున్న స్టేట్ మొత్తంలో నాయకుడు అంటే బీర్లాలే గారే. అయితే ఇంకోటి అన్న, తీన్మార్ మల్లన్న గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారు మీ పార్టీ నుంచే. ఇప్పుడు మరి పార్టీ వదిలేసి వేరే పార్టీ పెడుతున్నాడు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి అన్న? పార్టీలు పెట్టుకున్నంత మాత్రాన కాదుగా అన్న, ఎవరి ఇష్టం వాళ్ళది. మేము మా విలేజే, మా బ్రదర్ లాగానే మాదాపూర్కు ఆయన కూడా కొంచెం ఎంతో కొంత సేవ చేసి 4 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చిండు చేసుకోమని చెప్పేసి. ఆయన పార్టీ పెట్టుకుండు, ఆయన పార్టీ తరఫున పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఉన్నంత మాత్రం కాదు కదా. ఇదేమో నేషనల్ పార్టీ, వాళ్ళు స్థానిక పార్టీలు ఎన్ని పెట్టినా ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది చేసిరు, ఆయన భవిష్యత్తు కార్యాచరణ అనేది ఆయన ఇష్టం. అది కానీ ఎవరు కూడా మాదాపూర్లో అయితే తక్కువ పబ్లిక్ ఏమున్నా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉన్నారు తప్ప టీఆర్పీ అనేది పబ్లిక్ తక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే చాయ్ కప్పు అంగిలా సిద్ధాంతాన్ని మరిచి మంత్రి పదవి కోసమే పార్టీని వ్యతిరేకించిందని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీరేమంటారు అన్న? ఇక అది అంతర్గతంగా ముచ్చట్లు, మనకేం తెలియదు. చాయ్ గ్లాసు అంటే మనం ఏం చెప్పలేము, ఏం చేయలేము. ఆయన వ్యక్తిగతంగా ఏ పార్టీలో నిలకడలేదు. బీజేపీ పోయిండు, బీజేపీలోకి వచ్చిండు, కాంగ్రెస్ వచ్చిండు, కాంగ్రెస్ నుంచి పోయిండు, ఇప్పుడు సపరేట్ పార్టీ పెట్టుకుండు. అంటే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అంటారు? అన్నంత మాత్రాన కాదు కదా, ముఖ్యమంత్రి అంటే అంత ఈజీ కాదు కదా. కొన్ని ఏళ్ళ నుంచి కష్టపడి ఉన్నోళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉండు, కష్టపడ్డాడు, ఒకే పార్టీని నమ్ముకుండు, సిద్ధాంతాలను నమ్ముకుండు వచ్చిండు. కానీ ఈయన ఒకే పార్టీ అని లేదు కదా, ఇష్టం ఉన్న పార్టీలలో పోతుండు, ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు. మీరు మల్లన్న పార్టీని స్వాగతిస్తున్నారు అన్న? పార్టీని స్వాగతం మేమేం ఇస్తామన్నా, మేము కాంగ్రెస్ పార్టీ, మా పార్టీకి మేమే చూసుకుంటాం తప్ప పక్క పార్టీని అయితే చూడం కదా. కానీ ఈ మాదాపురంని మండలంగా ప్రకటించాలని చెప్పేసి అంటున్నారు సార్, అది సాధ్యమవుతుంది? మాదాపూరు మండలం అయిపోవన్నా, తీన్మార్ మల్లన్న అనేటైన కొంచెం ఓపికతో ఉంటే అవునేమో ఊరి దశ మారిపోతుండే అని గ్రామస్తులందరం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఈయన అనివార్య కారణాల వల్ల ఈయన పార్టీ విడిపోవడం, సీఎం గారి ప్రోగ్రాం కూడా ఉండే మాదాపూర్కి, కబడ్డీ స్టేటు కబడ్డీ టోర్నమెంట్స్ అయినాయి ఇక్కడ. సీఎం గారి ప్రోగ్రాం పెట్టిన తర్వాత క్యాన్సిల్ అయింది. ఆ రోజుకి సీఎం గారు వస్తే అనౌన్స్మెంట్ చేపించినో అవునో ఏందో తెలియదు. మల్లన్న అనే వ్యక్తి ఈ పార్టీ మార్గం ద్వారా ఈ మాదాపురం అనే గ్రామం డెవలప్మెంట్ లేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. లేదు, తప్పు అన్న. గవర్నమెంట్ పట్టించుకోవడం అనేది లేదు. బీర్లాలే గారు ఇప్పటికీ 60 లక్షల, ఈ 2 సంవత్సరాలలో 60 లక్షల వరకు ఇచ్చారు. ఇంకా కూడా 10-20 లక్షల వరకు ఇప్పుడు ప్రొసీడింగ్ వచ్చేది ఉంది. ఆయన సాయ శక్తుల అన్ని విలేజ్లను ఎట్లా చూస్తుండో, నియోజకవర్గంలో మేజర్ గ్రామ పంచాయతీకి మంచి ప్రిఫరెన్స్ ఇస్తుండో, కార్యకర్తలకు కానీ ఇందిరా మీన్లు ఇప్పుడు ఇక్కడ 32 ఇచ్చిండు. మండలంలో పెద్దగా ఎక్కువ ఇచ్చింది అంటే మాదాపురానికి. అన్ని విలేజ్లకు 20, 30, 22 హైయెస్ట్, 17, 5, 3 ఇట్లా వచ్చినాయి తప్ప మాదాపూర్కి 32 ఇండ్లు వచ్చినాయి. 32 ఇండ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇంకా కూడా ఓ 10-20 ఇస్తా అని చెప్తుండు. వాసల మరికి ఒక 140 ఇచ్చారు. ఏది కేసీఆర్ వచ్చిపోయిండని చెప్పేసి
ఆ విలేజ్లో అన్ని పెంకుటిల్లు ఉన్నాయి, 140 ఇచ్చారు. అక్కడ 110 కడుతున్నారు, ఇంకో 30 క్యాన్సిల్ అవుతున్నాయి. అలా మళ్ళీ ఒక 15 ఇస్తా అని చెప్పి చెప్తుండు. రెండో విడత కూడా ఇస్తందుకు రెడీ ఉండు. తీన్మార్ మల్లన్నది స్వార్థపూరిత రాజకీయాలు, ఎటు అంగులు తట్టేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు సార్. అది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే మీ విలేజ్ మీ పక్కనే ఉంటారు కాబట్టి మీకు బాగా తెలుసుకుంటుందని అన్న తెలుసు. నేనేమంటున్నా, ఆయనకు నచ్చిన పార్టీలకు తిరుగుతుండు, నచ్చినట్టు పార్టీ పెట్టుకుండు, అది ఆయన సొంత నిర్ణయం కదన్న. పార్టీలో రేపు ప్రజలు ఏ విధంగా ఓట్లు వేస్తారు ఇట్లాంటి వాళ్ళకి అనేది ప్రజల వాదన. అది ప్రజలే చెప్పాలి, మనం ఎట్లా అంటాం? మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏమన్నా, మా పార్టీలకు మేము సాయశక్తులా మాకు చాతరైన కాడికి మేము మా పార్టీ కోసమే పనిచేస్తాం తప్ప పక్క పార్టీల కోసం అయితే పనిచేయం. ఇప్పుడు ఈ ఈ గ్రామానికి ఒక ఎమ్మెల్సీగా ఉంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అన్న? ఆయన మాదాపురానికి ఎమ్మెల్సీగా గెలిచిన, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిండు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగానే ఒక 4 కోట్ల ఫండ్ ఇచ్చిండు. ఇప్పటి వరకు 1 కోటి రూపాయల వర్క్ చేసారు, ఇంకొక 3 కోట్ల వరకు అలాగే మిగిలింది. కొంతమంది ఏంటంటే అవి టెండర్ వర్క్స్, అవి ఆ టెండర్స్ ఎవరు వేయట్లేదు, వర్క్ చేయట్లేదు. అంటే ఇప్పుడు విద్యావంతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ నేను గెలిచిన తర్వాత వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు, ఎక్కడ కూడా అలాంటిది లేని పక్షంలో రాజీనామా చేస్తాను. మరి దానిపైన మీరేమంటారు? ఈ రాజీనామా చేస్తాడా చేయడా ఆయన ఇష్టం. అది ఇప్పుడు హక్కుల కోసం పోరాడడానికే గెలిపించారు, పోరాడాల్సిందే. ఆయనకు చేతనైన సాయం చేయాలి తప్ప విస్మరించొద్దు కదా సార్. ఫైనల్గా స్థానిక